ఇప్పటి ప్రపంచంలో అందరూ ఆక్యుపైడ్‌గా ఉంటున్నారు. చాలా బిజీగా ఉంటున్నారు. కానీ ఒక్క క్వెషన్, మనం ఏదైనా డొనేట్ చేసే పొజిషన్‌లో ఉన్నామా? ఓకే. కొంతమంది దగ్గర బాగా డబ్బుంటుంది. మరి కొంతమంది దగ్గర అస్సలు టైం ఉండదు. కొంతమంది దగ్గర మంచి టాలెంట్ ఉంటుంది. సో, మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఏవి డొనేట్ చేయాలో షేర్ చేయబోతున్నాను. ఓకే. సో, మీ ఆలోచనలని అప్రూవ్ చేస్తూ మీ డెవలప్‌మెంట్‌ని సపోర్ట్ చేసే జేకే స్ఫూర్తి ఛానల్‌తో నేను జయ. మనం ఏదైనా డొనేట్ చేయాలి అంటే మనం దానిలో రిచ్‌గా ఉండాలి. అప్పుడే మనం డొనేట్ చేయగలం కదా! లేకపోతే సంపాదించుకోవాలి. తర్వాత డొనేట్ చేయాలి. ఎలా సంపాదించుకోవాలి? దేన్ని డొనేట్ చేయాలి? ఎప్పుడు డొనేట్ చేయాలి? అనేవి ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను ఫస్ట్ టైమ్ రిచ్ ఎలా అవ్వాలో చెప్తాను. పదే పదే టైం గురించి చెప్తుంది ఏంటి అని అనుకోవచ్చు మీరు. కానీ మనం టైం రిచ్‌గా ఉంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో నేను ఆల్రెడీ టేస్ట్ చేస్తున్నాను కాబట్టి, ఆ టేస్ట్‌ని మీకు కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతోటి ఈ వ్యూయర్స్ కోసం నేను పదే పదే టైం గురించి చెప్తున్నాను. ఓకే. సో, ఈ టైంని ఎలా సంపాదించుకోవాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనము ప్రతి ఒక్కరి దగ్గర అందరికీ మంచి అనిపించుకోవాలి అనుకోకూడదనమాట. సో, ఆ క్రమంలో అడిగిన ప్రతి పనిని యాక్సెప్ట్ చేసేసి చేయగలిగినవి ఉంటాయి, చేయలేనివి ఉంటాయి. అలా ఇబ్బంది పడుతూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. సో, అది స్టాప్ చేస్తే కొంత టైం సంపాదించుకోవచ్చు. అలాగే ఈ గాసిప్స్, రిపీటెడ్ టీవీ ప్రోగ్రామ్స్, ఈ ఫోన్ స్క్రోలింగ్ ఇవన్నీ తగ్గించినా కూడా కొంత టైం సంపాదించుకోవచ్చు. అలాగే మార్నింగ్ ఎర్లీగా లేవగలిగితే ఒక 1 ఆర్ 2 అవర్స్ టైమ్స్ మీ చేతిలో ఉంటుంది అడిషనల్‌గా. ఓకే. సో, ఇంకొక పాయింట్ ఏంటంటే ఒకే టైప్ ఆఫ్ పనులన్నీ ఒకసారే పెట్టుకోండి. అంటే సపోజ్ ఫోన్ కాల్స్ చేయాలి రిలేటివ్స్‌కి కానీ, ఫ్రెండ్స్‌కి గానీ. ఫోన్ కాల్స్ అన్నీ ఒక టైమ్‌లో పెట్టుకోండి. అలాగే కిచెన్ వర్క్స్ అన్నీ ఒకసారి ఫినిష్ చేసేసేయండి. అప్పుడేమవుతుందంటే పనికి మధ్యలో ఉన్న ట్రాన్సిషన్ టైమ్ తగ్గిపోయి మనం టైం సంపాదించుకోవచ్చనమాట. టైం సేవ్ అవుతుందనమాట. ఓకే. సో, ఇలా సంపాదించుకున్న టైంని మనం ఎప్పుడు డొనేట్ చేయాలి అంటే ఫస్ట్ పాయింట్ మీ పర్సనల్ లైఫ్ ట్రాక్‌లో ఉందా లేదా చెక్ చేసుకోండి. సెకండ్ ఫ్యామిలీ, పిల్లలు డెవలప్‌మెంట్ సెట్ అయిందా లేదా? అలాగే థర్డ్ వన్ మీరు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారా? ఈ 3 ఓకే అయితే దెన్ టైంని మీరు డొనేట్ చేయొచ్చు. ఆ డొనేషన్ కూడా హయ్యర్ పర్పస్‌కే మీరు యుటిలైజ్ చేయండి. ఎలా అంటే సపోజ్ మీరు హ్యాపీగా ఉండాలి. అంటే జనరల్‌గా ఈ ఫ్యామిలీ, పిల్లలు, ఫ్యూచర్ ఎలాగా అని కొన్ని భయాలుంటాయి కదా! సో, ఫియర్‌లెస్‌గా ఎలా ఉండాలి అనేది ప్రాక్టీస్ చేయండి. దానికోసం మీ టైంని స్పెండ్ చేయండి. ఓకే. సో, ఎప్పుడైనా కూడా టైం ఉన్నప్పుడు మనం హెల్ప్ చేసేదానికంటే, హెల్ప్ అడిగినప్పుడు మన దగ్గర టైం ఉండటం గ్రేట్ అనమాట. అది హెల్ప్ అవుతుంది ఎదుటి వాళ్ళకి. ఓకే. సో, ఇలా మనం టైం రిచ్‌గా ఉండగలిగితే, మనం హెల్ప్ అడిగినప్పుడు మనం చేయటానికి రెడీగా ఉంటామనమాట. హాస్పిటల్‌లో ఎవరైనా ఉన్నారు బంధువులు, వాళ్ళకి మీ కంపెనీ అవసరమైంది. మీకు టైం లేదు అని మీరు వెళ్ళకుండా, మీకు టైం ఉన్నప్పుడు మీరు వెళ్ళగలిగితే అది పాసిబుల్ అవుతుందా అక్కడ? సో, అక్కడ హెల్ప్ అడిగినప్పుడే మన దగ్గర టైం ఉండాలి. ఇది టైమ్ డొనేషన్ అనమాట. తర్వాత టాలెంట్ రిచ్ అనమాట. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. కానీ సమస్య ఏంటంటే, ఏ టాలెంట్ ఉంది మనలో అనేది గుర్తించలేకపోవటమే అనమాట. ఓకే. సో, ఈ మనలో ఉన్న ఈ టాలెంట్‌ని, మనలో ఉన్న ఈ స్కిల్‌ని ఎలా గుర్తించాలి అనే దానికి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను చూడండి. ఓకే. సో, అలా గుర్తించిన టాలెంట్‌ని షేర్ చేస్తేనే అది ఇంకా పెరుగుతుందనమాట. ఓకే. ప్రాక్టీస్ మేక్స్ టాలెంట్ విజిబుల్. ఓకే. ఈ ప్రాక్టీస్‌కి టైం కావాలి మళ్ళీ. అక్కడ కూడా టైంతో రిలేట్ అయి ఉంటుంది. ఓకే. సో, ఈ టాలెంట్ అనేది మనకి గాడ్ ఇచ్చిన గిఫ్ట్. దాన్ని షేర్ చేస్తూ ఉంటేనే అది పెరుగుతుంది. టాలెంట్ రిచ్ అయిన తర్వాత మన దగ్గర ఉన్న టాలెంట్‌ని నీడ్ ఎక్కడ ఉందో గమనించి మనం అడగకుండానే డొనేట్ చేయొచ్చనమాట. అది దీని ఇంపార్టెన్స్. ఓకే. సో, నెక్స్ట్ మనీ. మనీని కూడా డొనేట్ చేయాలంటే మనం మన దగ్గర సరిపడినంత ఉండాలి. రిచ్‌గా ఉండాలి. మనీ సరిపడినంత ఉన్నప్పుడు, డబ్బు సరిపడినంత ఉన్నప్పుడు ఫస్ట్ అవసరాలు, తర్వాత బాధ్యతలు, తర్వాత భరోసా. ఈ మూడిటి తర్వాత డొనేట్ చేయొచ్చనమాట. ఉపయోగించొచ్చు. ఓకే. మన మనం ఆకలితో ఉండి మన గిన్నెలో అన్నం వేరే వాళ్ళకి పెట్టాల్సిన అవసరం లేదు. రైట్? సో, ఫ్రెండ్స్, మీ దగ్గర టైం ఉంటే పంచండి. టాలెంట్ ఉంటే వినియోగించండి. డబ్బుంటే అవసరానికి ఉపయోగించండి. ఓకే. సో,
ఏది డొనేట్ చేయాలన్నా కూడా ముందు మన దగ్గర సఫిషియెంట్గా ఉండాలి, మనం సంపాదించుకోవాలి. అందుకే సంపాదించండి, రిచ్ అవ్వండి, డొనేట్ చేయండి. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.